ఇంతవరకు ఏం జరిగిందంటే అనుకోండి, నా వెహికల్ పోలీసు వాళ్ళు పట్టుకెళ్ళారు. నేను పోలీస్ దగ్గరికి పోతే పోలీస్ ఏం చెప్తారు, రేపు రండి, ఎల్లుండి రండి, తర్వాత చెప్తారండి మీరు కోర్టు దగ్గరికి వెళ్ళండి, కోర్టు నుండి పర్మిషన్ తీసుకురండి. కోర్టు దగ్గరికి పోయి వాళ్ళు పిటిషన్ ఫైల్ చేయాలి. కోర్టు ఎప్పుడు ఆర్డర్ ఇస్తారో ఎవరికి తెలియదు. నేను ఒక మిస్టేక్ చేశాను, ఒక బండి తప్పు చేసి వదిలేశాను, లేకపోతే అండ్ పోలీసు వాళ్ళు పట్టుకెళ్ళారు. తర్వాత వెహికల్ రిటర్న్ తీసుకురావడానికి మేము కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇప్పుడు మేము కొత్త సిస్టమ్ స్టార్ట్ చేశాము. ఓనర్స్ ఏం చేయాల్సిన పని లేదు, పోలీసులే అంత చేస్తారు. మేమే ఓనర్స్ దగ్గరికి పోతాం, మేమే కోర్టు దగ్గరికి పోతాం, మేమే పిటిషన్ ఫైల్ చేసి ఓనర్స్కి రిటర్న్ చేస్తామని కోర్టు నుండి పర్మిషన్ తీసుకుంటాం. మీరు అందరికీ తెలుసు, ప్రాపర్టీ స్టోలెన్ ప్రాపర్టీ రికవరీ రిఫండ్ మేళా ఇంతకుముందు ఎలా ఉండేది, ప్రాపర్టీ రికవర్ అయిన తర్వాత మనం ఓనర్స్కి చెప్తాం మీరు కోర్టుకి వెళ్ళండి, పర్మిషన్ తీసుకోండి. ఇప్పుడు అది లేదు, మేం కోర్టు లేకుండా చేస్తున్నాం. ఇది కూడా అలాగే. పోలీస్ అంటే హౌ ఫ్రెండ్లీ పోలీస్ క్యాన్ బి టువర్డ్స్ పబ్లిక్ ఫ్రెండ్లీ పోలీసింగ్కి భాగంగా పబ్లిక్ ఏ పని చేయాలి, ఓనర్ ఏ పని చేయాలి, ఆ పని పోలీస్ వాళ్ళే చేస్తున్నారు. పబ్లిక్ తరఫున చేసి కోర్టు చుట్టూ తిరిగి కోర్టు నుండి ఆర్డర్ తెచ్చి ఆ అబండన్ వెహికల్ ఓనర్ని ట్రేస్ చేయడం కూడా చాలా కష్టమైన పని. మా దగ్గర నేత్ర యాప్ ఉంది, ఆ యాప్ ద్వారా ట్రేస్ చేస్తున్నాం ఎవరు ఈ ఓనర్ అని. తర్వాత ఓనర్ దగ్గరికి పోతే ఓనర్ చెప్తారు అది నాది కాదు, నేను ఎప్పుడో వేరే వాళ్ళకు అమ్మేశాము. మళ్ళీ నెక్స్ట్ వ్యక్తి దగ్గరికి పోవడం, మళ్ళీ నెక్స్ట్ వ్యక్తి దగ్గర పోవడం చాలా కష్టంగా. ఇప్పుడు ఇది ప్రతి సంవత్సరం జరిగి ఉంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు, కానీ చాలా సంవత్సరాల్లో ఈ పని జరగలేదు. మేము అనుకుంటున్నాం వైజాగ్ సిటీలో ఇది ఫస్ట్ టైం జరుగుతుంది, అవునా కదా? మన